ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి ఈ దినము కూడా దేవుని యొక్క 5 నిమిషముల వాక్య ధ్యానములోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. చాలా మంచిది. ఇదిగో నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానించుకునే మాటలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7 నుంచి కొన్ని విషయాలు. మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు, ఎవడునో తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచ్చు ఉన్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండగా ఇండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు సహోదరుడికి తీర్పు తీర్చనేలా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ 5 నిమిషముల వాక్య ధ్యానంలోనికి మమ్మల్ని మీరు మరో దినంలోనికి నడిపించిన విధానమును బట్టి స్తోత్రాలు. ప్రభా, ఇదిగా నా తండ్రి ఉదయకాల సమయంలో ఈ విధంగా వాక్య ధ్యానాంశంలో మాతో ఉండండి, నోటిబెరగా వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా మాటలు ఉన్నట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. చదువుకున్న లేఖన భాగాలు మనం చూస్తే దేవుని యొక్క వాక్యము మన జీవితాల గురువు ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనుషుడు తన కోసమే పుట్టలేదంట. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనుషుడు తన కోసమే బ్రతకట్లేదంట, తన కోసమే చనిపోవట్లేదంట. మానవ జీవితానికి ఎంత అద్భుతమైనటువంటి ఒక వివరణ ఇక్కడ ఇవ్వబడిందంటే, అసలు మానవుని పుట్టుక దేవుని ప్రమేయమే, మానవుని బ్రతుకు దేవుని ప్రమేయమే, మానవుని చావు దేవుని ప్రమేయమే. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. మన ప్రమేయం ఒకటి, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకగలిగితే ఆయనతో ఉంటాం, దేవుని కొరకు పరిశుద్ధంగా లేకపోతే ఆయనతో వెడలిపోతాం. ఈ 2 ఆప్షన్స్, మరొకట్లేదు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఇదిగో ఇప్పటికైనా చాలామంది ఎమోషన్స్లోనో లేకపోతే మరొక సందర్భాలలో నేను చచ్చే నీకోసం చచ్చిపోతా కదా, నేను చచ్చిపోతే నీకోసం చచ్చిపోతా నేను అనేటువంటి ఎమోషన్స్తో మాట్లాడుతూ ఉంటాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి పిచ్చివాడ, నువ్వు పుట్టిందే దేవుని కోసం రా, నిన్ను పుట్టించిందే దేవుడు బాబు. అమ్మ తల్లి, నిన్ను పుట్టించిందే దేవుడు. అమ్మ, నిన్ను పుట్టించిందే దేవుడు. దేవుని కొరకు నిన్ను పుట్టించాడు. దేవుడు ఒక ప్రణాళిక నిన్ను కలిగి పుట్టించాడు. ఆ ప్రణాళిక దేవుని ఉద్దేశంలో నెరవేర్చబడే సమయం ఉన్నంతవరకు నేను బ్రతికిస్తాను, నువ్వు ఎట్లాగన్నా ఉండు. దేవుడు ఆ విషయంలో అబ్జెక్షన్ చేయడు, సరి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడే తప్ప నిన్ను మరణమునకు అప్పగించడు. వన్స్ ఒకసారి దేవుడు నీకు ఇచ్చిన సమయము లేదా దేవుడు నీ పట్ల పెట్టుకున్న ప్రణాళిక పూర్తి అయిపోయింది అనుకో, 1/2 సెకండ్ కూడా నేను ఉంచాడు. అవునా? 1/2 సెకండ్ కూడా ఉంచాడు. అయితే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఒకరి కోసం పుట్టాము, మనం ఒకరి కోసమే బ్రతుకుతున్నాము, మనం ఒకరి కోసమే చనిపోతాము. అంతే. మానవుని పుట్టిక తన ప్రమేయం లేదు, మానవుని బ్రతుకులో తన ప్రమేయం లేదు, మానవుని ముగింపులో తన సమస్త ప్రమేయము కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు మాత్రమే. ఈ ప్రపంచంలో ఒక మనుషుడు బతుకుతున్నాడంటే వాడి ఆరోగ్యాన్ని బట్టే, వాడి డైట్ను బట్టే, వాడి జిమ్ను బట్టే, లేకపోతే మరొక దాన్ని బట్టే కాదు. దేవుడు బ్రతికిస్తున్నాడు. అంతే. దేవుడు బ్రతికిస్తున్నాడు. దేవుడు బ్రతికిస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. అది పుట్టుక, స్త్రీ పుట్టుకైనా పురుషుని పుట్టుకైనా, ఏ పుట్టుకైనా సరే అది దేవుడు బ్రతికిస్తేనే నువ్వు నేను బ్రతుకుతున్నాం. అయితే ఈ బ్రతుకు, దేవుని కొరకు బ్రతికి ఈ బ్రతుకు ఎలా బ్రతుకుతున్నామన్నదే పరిణామాలుగా తీసుకునబడుతుంది. తల్లి గర్భంలో నాభితాడు తెంచినది మొదలుకొని మరలా నీ మొలకుండే మొలతాడు తెగేంత వరకు మధ్యలో ఈ జీవిత పయనంలో నువ్వు ఎలా బ్రతికావు, ఎవరి కొరకు బ్రతికావు అన్నదే ఖచ్చితంగా పరిణామంలోకి తీసుకొనబడుతుంది. నీవు ఒకవేళ దేవుని కొరకు బ్రతికిన వ్యక్తివైతే, దేవుని కొరకే నేను పుట్టాను అని నువ్వు యోచించి నీ పరిశుద్ధతను కాపాడుకుని నువ్వు బ్రతికగలిగినట్టే, మాటికి నీ మరణానికి ఒక విలువ ఉంది, నీ ముగింపుకు ఒక విలువ ఉంది. నీ ముగింపు అనేక మంది జీవితాలకు ఒక మార్గదర్శిగా ఉంటుంది. అంతేనా? అనేకమైన విషయాలలో దేవుని యొక్క వాక్యంలో
వ్రాయబడిన ప్రతి మాట అది ఆత్మ సత్యము, అక్షర సత్యము, పరలోకపు చిత్తము నెరవేర్చే సత్యము. ఈ భూలోకంలో మనం బ్రతికేది దేవుని కొరకే. మన కోసం మనం బ్రతుకాం, మన కోసం మనం బట్ల, మన కోసం చచ్చిపోలే. ఆరాటం, సంపాయాల సంపాయాల సంపాయాల. పోతే తీసుకోపోయేది ఏదీ లేదు తెలుసు. మనిషి అంత మూర్ఖుళ్ళాడు. ఆరాటం. ఆదివారాలు మందిరాలు వదిలిసిపెట్టిపోయి సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారాలు పెళ్లి సంబంధాలకు పోయేటప్పుడు మందిరాలు విడిచిపెట్టి చాలామంది ఉన్నారు. ఆదివారాలు దేవుని కాదనుకొని పోయి ఇష్టానుసారంగా క్రమం లేని పద్ధతిలో ఈ రోజు రేపడో ఈడ రేపొద్దున మోసట కనపడతా ఉన్నారు. సంఘ క్రమాలు లేవు. ఇష్టారాజ్యం అయిపోయింది. స్థానిక సంఘాలలో నిలబడలేకపోతున్నారు. స్థానిక సేవకులు నిలబడలేకపోతున్నారు. ఏమిటి మీ విశ్వాస జీవిత క్రమము? ఆలోచించాలి. సంపాదన 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 సంపాదన, అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు, ఇదే జీవితాంతం సరిపోతుంది. అసలు నా పుట్టుక దేవుడు ఎందుకు ఇచ్చినాడు? నా జీవితం పట్ల దేవుడి ప్రణాళిక ఏమిటి? నేను ఎందుకు పుట్టాను? ఎందుకు బ్రతుకొచ్చున్నాను? ఎందుకు చనిపోతున్నాను అనే భావన మనిషికి లేకపోతే కదా, ఏమిటి మానవ జీవితానికి పరమార్థం? దేవుడు మన కొరకు ప్రాణములు ఎందుకు అంతగా అర్పించవలసి వచ్చింది? ఆలోచించాలి నా ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా. మీరు పుట్టిందే దేవుని కోసం, మీరు బ్రతుకుచ్చిన దేవుని కోసం. మీరు ఈ లోక యాత్ర ముగించుకునేది కూడా ఆడిపోవడానికి అంతే. కాకపోతే ఒక్కటి చిన్న మర్మం ఏంటంటే, ఏది విత్తుతున్నావో అది కోస్తావు. జాగ్రత్త. దేవుని భయాన్ని కలిగి పరిశుద్ధతను కాపాడుకుని బ్రతికితే దేవుడు నిండారుగా దీవించి తన కోసము బ్రతికించుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.